మీ అన్న ఎప్పుడైనా మొహం అద్దంలో చూసుకున్నాడా? 70 mm స్క్రీన్ మీద మా అన్నని హీరో పెట్టి చూపిస్తా. సిగ్నల్ అత్తలేదు. అరే ఇదేంది మ్యాచ్ మిస్ అయ్యేటట్టున్నది. అరే ఒక పుల్ వచ్చింది. అరే చంటి అక్కడేం చేస్తున్నావురా? అన్న ఆగన్నా. అరే ఇక్కడ అర్జెంట్ పని ఉందిరా నీతో. నాకు అర్జెంట్ అన్న, మరి ఇంకెక్కువ. ఇక్కడ అంతకన్నా అర్జెంట్ రా. అంతే అంటావా? అంతే మరేట్రా. వస్తున్నది రారా స్పీడ్గా. ఏందన్నా ఏమైంది? అరే చంటి ఏంద్రా మనం రోజు రోజుకు తక్కువైపోతున్నాం. అవునన్నా, రోజు మనం టైం తింటే తగ్గం కదా. ఒరేయ్ నిజానికి నువ్వు మనిషివి ఎదిగావు గాని బ్రెయిన్ మాత్రం అస్సలు ఎదగలేదురా. బ్రెయిన్ ఎదగాలంటే అన్నం కూడా తినాలి కదన్నా. ఒరే చంటి తక్కువ అవుతున్నామంటే మన ఊరి జనాల్లో తక్కువ అవుతున్నామని రా. అది మనకేమన్నా కొత్తనా అన్న? అది ఎప్పుడు ఉండేదేనే. ఏంట్రా అన్నావు? అదే అన్న, మనకేదో ఒక రోజు ఏదో ఒక పక్క నుంచి పని పడుతుంది కదా దాని గురించి. అవునరా, ఏదో పని చేయాలరా మనం. మనకంటే గొప్ప పని ఎవరు చేస్తారన్న ఊర్లే. ఇది నిజమే కానీ ఇంకే ఏదైనా చేయాలరా. ఇంకేదైనా చేస్తే ఊరో లూకోరన్నా జనాలు కొడతారు. అంత గొప్ప పని ఏంట్రా? అదే అన్న, దొంగతనాలు చేసుడు కానీ మర్డర్లు చేసుడు కానీ. అవి చేస్తే ఊరి జనాలు కాదురా పోలీసులు కొడతారా. అవునన్ను, నాకింత మంచి ఐడియా రాలేదు. నువ్వు ఇచ్చే ఐడియా చూస్తుంటే పని చేయడానికి కాదురా, ఈ ఊర్లో జనాలందరూ తరిమి కొట్టేలా ఉన్నారా. అవునన్నా, నాకు ఆ ఐడియా తట్టలేదు. నీకెప్పుడు వచ్చాయనరా ఈ ఐడియాలు? అన్నా నీ పక్కనుంటే మంచి ఆలోచన ఎందుకు వస్తాయన్నా? రేయ్ మనసులో అనుకొని బయటికి చెప్పేస్తున్నావు గారా. మిమ్మల్ని అంత మాట అంటానా? అవునరా అన్నా, నీ మీద ఉన్న ప్రేమ అట్లాంటిది అన్నా. అవునరా, నా కోసం ఏం చేస్తావు? ఏదైనా చేసేస్తారన్నా. ఎలాగైనా మహాకి దగ్గర అయ్యేలా చేయాలరా. అన్నా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉన్నదన్నా. చెప్పరా అన్నా. చెప్తే నాకేంది? ఏం కావాలో చెప్పరా. అబ్బో, ఈ ఐడియా నువ్వు విన్నావు అనుకో షాక్ అవుతావు అన్నా. ఫస్ట్ ఏంటో చెప్పు, షాక్ అవ్వాలో నీ పైన పంచేయాలో తెలుస్తుంది. అన్నా నన్ను తక్కువ అంచనా వేస్తున్నావన్నా, నా గురించి నీకు తెలియదు. నీ దగ్గర అంచనా వేయడానికి ఇప్పటిదాకా నువ్వేం చేసావనరా? పక్కూర్లో ప్రేమ జంటను కలపడానికి నేను ఒక ఐడియా ఇస్తే వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి తిరిగి రాలేదు తెలుసా? నీ మాటల్లోనే అర్థమవుతుందిరా వాళ్ళు ఇప్పటిదాకా నీ దగ్గరికి ఎందుకు రాలేదో. వీడికి ఇట్లా అర్థమైంది కాబట్టి వీడు మళ్ళీ నా వెనక తిరుగుతున్నాడు. అరే ఫస్ట్ అయితే నీ ఐడియా ఏంటో చెప్పరా. చెప్తే నన్ను మెచ్చుకుంటావన్నా. ఏంటో చెప్పరా బాబు. మహా వాళ్ళ ఇంటి పక్కన ఉండన్నా సరిపోతుంది. ఒరేయ్ నువ్వు ఇంత పొద్దు ఏదో చెప్తావనుకున్నాను, ఎప్పుడు చూడు ఇలాంటి పనికిరాని ఐడియాలు ఇస్తావేంట్రా. ఏంటన్నా నేను చెప్పిన ఐడియాలు మస్తు సక్సెస్ అనేది తెలుసా? అరే వాళ్ళు నీ దగ్గరకు రాలేదంటే సక్సెస్ అయ్యారని కాదురా, మళ్ళీ నీ దగ్గరకు వస్తే టైం బొక్క అని రాలేదు. అవునా అన్న, నేను ఇన్ని రోజులు ప్రేమికుని కలిపిన సైనికుని అనుకున్నానన్నా నేను. రే నీకు ఇన్ని రోజులు తెలియని విషయం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ తింటున్నా అని అనుకున్నావు కానీ పులిహోర అని నీకు తెలియలేదురా. దీనిలో ఇంత అర్థం ఉందా అన్న? అవును కానీ నేను ఒక మంచి ఐడియా వేసుకుంటాను, పద పోదాం పద. మంచి ఐడియా ఏందో నాకు చెప్పన్నా. నీకు మాత్రం చెప్పను, పోదాం పద. అరే ఆగమగా పోతాను, ఎటు పోతాను? ఈ ఊర్లో షూటింగ్ జరుగుతుంది, నీకు తెలీదా? షూటింగా? నాకు తెలియకుండా షూటింగ్ ఏంది? నీకు తెలియదు కాబట్టి కదా నేను చెప్పింది. ఆహా, నాకు తెలిసిన చేస్తున్నారులే అది. నాకు తెలిసిన విషయం నీకు తెలియదుగా. అరే ఎక్కువ మాట్లాడక మంచిగా ఉండదు, అర్థమైందా? అయినా నేనెందుకు బుర్ర చల్లుకోవడం? అరే చల్లుకుండా అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు? అదే ఇసుక గురించి మాట్లాడుతున్నా. ఇసుకనా? నేను ఇంకా ఏమో వేరే అనుకున్నాలే. అనుకున్నావు? అదే ఆ రోడ్డు మీద కుక్కను కొట్టినట్టున్నది అనుకున్నాలే. అదే నిజం రా. నన్ను అంత మాట అంటాడా? నా దగ్గరికి వచ్చి నాకు అర్థం కావడం మాట్లాడతాడా? వాడు అర్థమయ్యేటట్టే చెప్పారా, నీకు అర్థం చేసుకుని టైం పట్టుద్ది. వాడు అంత మాట మాట్లాడుతున్నాడు అన్నాడు. ఊళ్ళో షూటింగ్ జరుగుతుంది, అది ఎవరు చేస్తారు అనుకుంటున్నావు? మా బంటనే చేస్తాడు. వాడికి ఆ విషయం తెలితే ఎట్లుంటది? చక్కెర వచ్చి కింద పడతాడు వాడు. అవునా? ఇదంతా మీ అన్నయ్య పనేనా? అగో చెప్తున్నా కదా, మా అన్నయ్య చేస్తున్నాడని. అరే ఈ ఊర్లో పెద్దలు మీ ఇద్దరే అనుకున్నా, ఈ ఊర్లో షూటింగ్ పెట్టి ఇంకా ఎదలయ్యారా. కాదు ఇప్పుడు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? ఆనందంతో వచ్చిన మాటలు అట్లే పోవాలి, నేను లేట్ అవుతుంది, మా అన్న దగ్గర పోవాలి. వెళ్తే వెళ్ళావు కానీ దండ పట్టుకొని 10 మందికి చెప్పుకుంటే అది నేను చూసుకుంటానే. దండ పట్టుకోపోన్నా, మా అన్నతోనే పైసలు ఖర్చు పెడతా నేను, మళ్ళా దండ పైసలు పొక్క అవసరం ఎత్తి. ఇదంతా కాదు కానీ అమ్మో ఎవరో ఒకరికి ఇప్పుడు చెప్పే పోవాలి కానీ. అన్న ఆడ షూటింగ్ జరుగుతుంది,
అందరు రావాలి ఆడికి. ఇగో ఆడ బర్రెలు ఇడికి రా, ఆడ షూటింగ్ అవుతుంది. అన్నా ట్రాక్టర్ పట్టుకరా, 10 మందిని తీసుకురా, పైసలు మానిస్తాడు. చెల్లె షూటింగ్ రా, అన్నకు నీ మా చెప్తా. సరే అన్నా. చిన్నబాబుని తీసుకొని రా. చిన్నబాబు రాకుండా నువ్వనరా. అన్నా సేమ్ అట్లనే ఉండవు, సేమ్ హీరో లెక్క క్యారెక్టర్ ఇస్తాడు మా అన్న. ఇక పెద్దబాబు షూటింగ్ అవుతుందాడా? షూటింగ్ కాడికి రా. బాగా దూరం పోవాలి నేను, అక్కడ జరుగుతుందట షూటింగ్. ఆడ గుట్టకాడ అవుతుంది, ఆకలి అవుతుంది. 2 చికోళ్ళు తీసుకుంటా. పైసలు మా అన్న ఇస్తాడు, పైసలు మా అన్న. వాడెప్పుడు కట్టాడులేరా. కాళ్ళు వస్తానే దిక్కు, దూరం పోవాలే, వాన కూడా పడుతుంది. నాయనమ్మా తాతగా నేను చెప్తా కానీ షూటింగ్ కాడికి రా. దిక్కు మొసచ్చి పాడైతుందే, ఎవరు లేరా? వీడియోలో తాళం వేసిపోయినట్టున్నారు కదా. శత్రి ఉందా అక్క ఇంట్లో? అన్నకి చెప్తాను నేను కానీ. మా అన్ననే పెద్ద లంగా అయిండే, శత్రి ఎవరు ఇస్తలేరా? అయ్యో ఊరుకారే. అబ్బా ఏం అందంగా ఉన్నావురా, ముద్దు చేస్తాను రా. ఒక్కసారి మాకి లవ్ ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఊహకందని కొత్త లోకమై కళ్ళ ముందర వాళ్ళవే, ఊపిరాడని వింతహాయినే నాలో నాలో నింపావే. ఉక్కపోతలో ఉన్నవాడిని చల్లగాలై తాకావే, పూసుకుని ఒంటరోడిని ఊయల్లో నా ఊపావే. నువ్వు నేను నడిచే దారిన రెయిన్బోలే పూయాలే, నువ్వే నాతో చెప్పే మాటలు కావ్యాలై పోవాలే. ఊహకందని కొత్త లోకమై కళ్ళ ముందర వాళ్ళవే, ఊపిరాడని వింతహాయినే నాలో నాలో నింపావే. గుడిలో దేవుడికే వరములు ఇచ్చేస్తా, ఒడిలో నువ్వుంటే జడతో ముడివేస్తే, బడిలో టీచరుకే చదువే నేర్పిస్తా, పెదవే అందిస్తే సడినే పెంచేస్తే. కలలు ఇన్నాళ్ళు ఏవో అలజడులే, నిజమై ఇవ్వాళ తీయని గుసగుసలే. నెలకు చుక్కలు దించేద్దాం, నింగిన ముక్కలు పెంచేద్దాం, గాలిని ముక్కలు చేసేద్దాం, నీటిపై లెక్కలే రాసేద్దాం. ఊహకందని కొత్త లోకమై కళ్ళ ముందర వాళ్ళవే, ఊపిరాడని వింతహాయినే నాలో నాలో నింపావే. తేలని ఎవ్వరం లౌకారాగారం అయినా బాగుందే మత్తుగా ఈ వైనం. హోమై బంగారం కరిగిందే దూరం, ఇచ్చే ఆదేశం తెస్తా ఆకాశం. అరే నీ అందం అడిగే సరిజోడు, కనుకై వచ్చాడు నీకై సొగ్గాడు. కటుకరెకలా నీ కళ్ళే చటుకరమ్మని పిలిచాయే, దిడుగా నన్నే చూశాయే, చూపులాలే
అన్నా బంటన్నా ఏంట్రా ఏందన్నా నాకు తెలియకుండా ఊర్లో షూటింగ్ పెట్టినావాడా? ఏంట్రా షూటింగ్ ఏంది అంటే నాకు చెప్తే నేను ఫీల్ అయితే నాకు చెప్తలేవు కదా అన్న. అది కాదురా, నాకు తెలీదురా. అంటే ఊర్లో నువ్వు షూటింగ్ పెట్టలేదా? హే, నీకు తెలియకుండా నేనెట్లా షూటింగ్ పెడతాను రా? అన్న ఊర్లో అందరికి చెప్పినా కదా ఆగాలి ఈగాలి తిరుగుకుంటా సీన్ సితారా వేసినా కదా మొత్తం. అరే ఊర్లో మనం ఎన్ని చెప్పినా అసలు పట్టించుకోర్రా ఊర్లో జనాలు. ఛీ. అది కాదన్నా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అరే మహాతో లవ్ సాంగ్ లో ప్రపోజ్ చేస్తున్నట్టు, మహా నా వైపు చూస్తున్నట్టు, మహా నన్ను చూస్తున్నట్టు ఊహించుకుంటున్నాను రా. అరే నువ్వు కూడా ఒకసారి ఊహించుకో. సరేనా? మహా ప్లీజ్ మహా నీ కాలు మొత్తం మహా ప్రేమించవా? ఏం మనిషివి? ప్లీజ్ మహా ప్రేమించు మహా. అరే, మహా మహా ఏం ప్లీజ్ చేస్తున్నావ్? ప్లీజ్ 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 ఓ ప్లీజ్ మహా. మహా ప్లీజ్ Oh మహా ప్రేమించు God. కాలు మొత్తం మహా. మహా ప్లీజ్ 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 మహా. చిచి చిచి ఊళ్ళ కంటే ఇక్కడనే మంచిగుంది కదా అన్న. ఏం ఊహించుకున్నావురా? లేదన్నా నేను చెప్తే నువ్వు ఫీల్ అవుతావు. రేయ్ నీవేం ఊహించుకున్నావో నాకు అర్థమైందిరా. లేదన్నా నేను బర్లకు నీళ్ళు పెట్టాలి, నేను పోతున్నా. సరే సరే. ఊరిని మర్చిపోయినా మా అమ్మ ఓ పని చెప్పింది. వామ్మో లేకపోతే ఇప్పుడు తిడతాది. అక్క అక్క ఇక్కడ పని అయిపోయిందక్క. బంటిగాడు చాలా ఓవర్ చేస్తున్నాడు. సరేనక్క. రే బంటిగా ఇక నీ పని అయిపోయినట్టే. అక్క బయలుదేరిపోయింది.